Good afternoon, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం మన అటెండెన్స్ డే బై డే పెరగాలి కానీ డే బై డే తగ్గుతుందమ్మా. ఏంటో ఇది ఒకసారి. తర్వాత ఈ ఫస్ట్ అసైన్మెంట్ ఒకటి ఇమ్మన్నారు, ఆ రిజల్ట్స్ అయ్యే రేపు. అది ఏంటంటే ఎస్ఐ డిస్క్రిప్టివా లేకపోతే క్విజ్ అనేది రేపు ఒకసారి మీ గూగుల్ ఫామ్ ఒకటి పెడతాను. వెంటనే అవైలబిలిటీ వెంటనే మీరు ఫిల్ చేసి ఆన్సర్ చేసి మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేయాలి. మళ్ళీ అది వెంటనే నేను Okay, sir. ఆటానమస్కి పంపాలి. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే మన లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ కండిషన్స్ ఫర్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ కంప్లీట్ చేసుకుని ఈ ఫ్రెండల్స్ బైప్రిజం ఉపయోగించి ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ది గివెన్ మోనోక్రోమాటిక్ సోర్స్ అనేది ఎలా కనుక్కుంటాం అనేది స్టార్ట్ చేసాము. దాన్ని డిస్క్రిప్టివ్ పార్ట్కి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసినట్టున్నాం. దాన్ని ఇప్పుడు ఈరోజు ఎలాబరేట్గా ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసుకుందాం. సో ద టుడే టాపిక్ ఈజ్ the determination of the wavelength of the given monochromatic source of light by using Fresnel's biprism. కాబట్టి ఈ ఫ్రెనల్స్ ఆయన డిజైన్ చేశాడు కాబట్టి ఆయన పేరు మీద దీన్ని ఫ్రెనల్స్ బైప్రిజం అన్నాము. తర్వాత ఈ బైప్రిజం అనేది ఏంటంటే నిన్న బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఇది చూడండి ఒకసారి ఈ ఫిగర్. సో ఏబిసి ఈజ్ నోన్ యాజ్ ది బైప్రిజం, ఫ్రెనల్స్ బైప్రిజం. అంటే యాక్చువల్గా ఇది ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. ఇందులో ఏంటంటే మనకి ఈ ఆపరేటర్స్ అనేవి రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్రెనల్స్ బైప్రిజం, ఇంకోటి ఆప్టికల్ బెంచ్. ఈ రెండింటిని ఉపయోగించి ఏమో అందరికి స్లైడ్స్ కనబడుతున్నాయి. హలో హలో Sir. ఓకే ఓకే. ఈ స్లైడ్ ఫిగర్ కనబడుతుందా? హలో, మీ మొబైల్ పైన మ్యూట్ పెట్టినాం. హలో సార్, మొబైల్ మ్యూట్ పెట్టాలమ్మా. ఎవరో డిస్టర్బెన్స్ అమ్మా, ఎవరు మొబైల్ ఆన్ చేశారు? మొబైల్ ఎవరు ఆన్ చేశారు? మ్యూట్ పెట్టండి. హలో స్టూడెంట్స్, హలో Sir. ఎవరో మొబైల్ డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. అందరు మ్యూట్లో పెట్టినాం. ఓకే ఓకే. So there are the two figures, figure A and figure B, and figure A represents the optical bench, and the figure B there is the working of the Fresnel's biprism usage to calculate the wavelength of the given source. So first of all, in this experimental arrangement, in this method there are the two main apparatus. One is the Fresnel's biprism and the second one is the optical bench. So as shown in figure B, there is a triangle ABC. It is called as the Fresnel's biprism. So Fresnel's biprism, it is a triangle, and at B the angle is 179 అమ్మా, 179 డిగ్రీలు అమ్మ బి దగ్గర. అంటే ఇది మనకు తెలుసుకో, ఒక ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్ 180 degrees ఉంటాయమ్మ. సో ది టోటల్ యాంగిల్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degree. కాబట్టి ఇక్కడ బి దగ్గర ఆల్రెడీ 179 ఉంది కాబట్టి 180 - 179 అనేది ఇంకా 1 degree మిగిలింది. కాబట్టి ఆ 1 degree ఎక్కడ ఉండాలి? ఏ దగ్గర కొంత ఉండాలి, సి దగ్గర కొంత ఉండాలి. సో ద 1 degree is shared at A and C and it is equal to ½ degree each. కాబట్టి ఏ దగ్గర 1/2 degree ఉండిద్ది, బి దగ్గర 179 degrees ఉంటాయి, సి దగ్గర కూడా ½ degree ఉండిద్ది. ½ degree అంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as 30 minutes. 30 మినిట్ అంటే తెలుసుగా, మనకి డాష్ తో రిప్రజెంట్ చేస్తాము. సో ½ degree అనొచ్చు, లేకపోతే 30 minutes అనొచ్చు ఏ దగ్గర.
అలాగే సి దగ్గర హాఫ్ డిగ్రీ అనొచ్చు, లేకపోతే 30 మినిట్స్ అనొచ్చు. బి దగ్గర మాత్రం 179 డిగ్రీ ఉండిద్దాం. ఒకటి అసలు ఈ ఫ్రెండల్స్ బైప్రిజం ఏబిసి అనేది 2 థిన్ ప్రిజమ్స్ జాయిన్ చేస్తారు. సో ద ఫ్రెండల్స్ బైప్రిజం ఈజ్ అబ్టైన్డ్ బై జాయినింగ్ 2 థిన్ ప్రిజమ్స్ ABD and BCD, so that at B there is an obtuse angle OBT USE, obtuse angle of about 179 degree, and other 2 degrees at A and C half degree each. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఏబిసి అనేదేమో ఫ్రెండల్స్ బైప్రిజం. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, ఎలా తయారు చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్లో 2 థిన్ ప్రిజమ్స్ బేస్ 2 కామన్. అంటే ఏబిసిలో ఈ సెంటర్ లైన్ బీడీ ఉందిగా, ఈ బీడీ అనేది ఏబిడికి కామనే, అలాగే బీసీడీకి కూడా కామనే. కాబట్టి బీడీ అనేది బేస్ ఆఫ్ ది ప్రిజం అంటాం. కాబట్టి బీసీడీ యొక్క బేస్ బీడీఏ, ఏబిడి యొక్క బేస్ కూడా బీడీఏ. కాబట్టి ఆ 2 బేస్ని కలుపుతాం. 2 థిన్ ప్రిజమ్స్ బేస్ ఆర్ జాయిండ్. ఏ విధంగా కలుపుతారం? బి దగ్గర ఏమో 179 డిగ్రీ వచ్చేటట్టు, అలాగే ఏ దగ్గర హాఫ్ డిగ్రీ వచ్చేటట్టు, సి దగ్గర హాఫ్ డిగ్రీ వచ్చేటట్టు జాయింట్ చేసేది ఏర్పడేదే ఈ ఫ్రెండల్స్ బైప్రిజం. అసలు యాక్చువల్లీ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే, దీని వర్కింగ్, దీని యాక్షన్ ఏ విధంగా చెప్పచ్చు అంటే, మనకి ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ రావాలంటే, సస్టైన్డ్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ద 2 సోర్సెస్ షుడ్ బి కోహరెంట్ అని చెప్పాం. అలాగే 2 డిఫరెంట్ సోర్సెస్ ఆర్ నాట్ కోహరెంట్ అన్నాం. కాబట్టి ఒక సోర్స్ నుంచి, ఒక రియల్ సోర్స్ నుంచి 2 ఇమేజ్లు, వర్చువల్ ఇమేజెస్ అంటాం. ఆ విధంగా వర్చువల్ సోర్సెస్ 2 కోహరెంట్ సోర్స్ని ఫామ్ చేయటానికి ఈ బైప్రిజం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బైప్రిజం వల్ల ఉపయోగం ఏంటంటే, S1 S2 అనే 2 కోహరెంట్ సోర్స్ని ఏర్పాటు చేయడానికి ఏబిసి అనే ఫ్రెండల్స్ బైప్రిజం ఉపయోగపడుతుంది. అది దీనికి అడ్వాంటేజ్ వర్కింగ్. కాబట్టి ద ఫస్ట్ apparatus in Fresnel's biprism experiment is the Fresnel's biprism, and it is ABC a thin prism, and it is obtained by ఏమ్మా ఎవరు మొబైల్ ఆన్ చేస్తున్నారమ్మా? మ్యూట్లో పెట్టినాం, మ్యూట్లో పెట్టండి. Hello, though first of all mobiles are set in mute mode. Amma mute lo petnam. So the first part of this experiment is the Fresnel's biprism, and it's a descriptive part. That means it explained as follows. Etla ABC is a thin prism, and it is called the Fresnel's biprism. It is obtained by joining 2 thin prisms, joint base, so that there is the one angle at B 179 degree, and other 2 angles at A and C are half degree. And the main function, action of the biprism, it gives 2 virtual coherent sources S1 and S2. అది ఈ ఫ్రెండల్స్ బైప్రిజం గురించి. అలాగే రెండో apparatus ఏం చెప్పాం? ఆప్టికల్ బెంచ్. సో యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఏ, దెర్ ఇస్ ఆప్టికల్ బెంచ్ అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ బేస్. ఎవరమ్మా మొబైల్ ఆన్ చేస్తున్నారు? హలో, మొబైల్ అందరు మ్యూట్లో పెట్టినాం. హలో చంద్రశేఖర్, ఎవరు? చంద్రశేఖర్ నెంబర్ 26. హలో చంద్రశేఖర్. ఏమ్మా చంద్రశేఖర్ మొబైల్ ఆన్ చేస్తున్నాడమ్మా, నెంబర్ 26. హలో చంద్రశేఖర్. అతను మొబైల్ ఎవరికి ఆన్ చేసి ఇచ్చిపోయి ఉంటాడు. నెంబర్ 26. హలో 26, నెంబర్ 26 చంద్రశేఖర్.
ఓకే. ఇంకా ఆయన మొబైల్ మ్యూట్లో పెట్టలేదమ్మా, ఆడియో ఓపెన్ చేసి ఉంచాడు ఆయన. So the second apparatus in this experiment is the optical bench. It is shown in figure A. And there is a optical bench with a long base, and it is made up of steel, and its length around 2 meters. And the dotted line on the optical bench is the axis of the bench. The axis of the bench. And there is a scale is marked on the optical bench at one edge. And there are also 4 stands, 1, 2, 3, 4. These are called the stands or the supports. SUPPORTS, supports, or uprights, UPRIGHTS, uprights. And the first stand, it carries an adjustable slit. అంటే ఇక్కడ ఈ ఒక ఆప్టికల్ బెంచ్ ఫిగర్ ఏలు చూపించిన విధంగా ఉందిగా, ఇది స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది, లాంగ్ బేస్. ఇది ఈ డాట్ లైన్ ఏమో యాక్సిస్ ఆఫ్ ది బెంచ్ అంటాము. ఇక్కడ బెంచ్ అంటే ఆప్టికల్ బెంచ్. తర్వాత ఈ ఎడ్జ్ మీద ఏమో స్కేల్ కూడా మార్క్ చేయబడి ఉంటుంది. దీని లెంగ్త్ సుమారుగా 2 మీటర్లు ఉంటుంది. ఈ ఆప్టికల్ బెంచ్ మీద 4 స్టాండ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. ఈ ఫస్ట్ స్టాండ్ మీద ఉన్న ఫ్రేమ్లో అడ్జస్టబుల్ స్లిట్ అనేది అమరుస్తారు. సో ద అడ్జస్టబుల్ స్లిట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద ఫస్ట్ సపోర్ట్, ఫస్ట్ స్టాండ్. అలాగే ఈ సెకండ్ స్టాండ్ ఉంది కదా, ఈ సెకండ్ స్టాండ్ ఉన్న ఫ్రేమ్లో బైప్రిజం పెడతారు. ఏమయ్యా అతను ఏ మనిషి కదా ఏంటి? హలో చంద్రశేఖర్, నెంబర్ 26. హలో, ఇది మనిషిలాగా కనపట్లేదు. మొబైల్ ఆన్ చేసి పోయాడేంటి? హలో చంద్రశేఖర్, నెంబర్ 26. So the second stand, there is a frame. The biprism is set in the frame of the second stand. అలాగే థర్డ్ స్టాండ్ మీద మనకి కాన్వెక్స్ లెన్స్ సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ద సూటబుల్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఈజ్ సెట్ ఆన్ ద థర్డ్ స్టాండ్. And the last stand is the fourth stand. The micrometer eyepiece is placed on the fourth stand. And the adjustable slit stand is placed at one end of the optical bench. At one end of the optical bench. అలాగే ఇక్కడ ఈ స్లిట్ ముందు ఏముంచుతామంటే ఏ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ సోర్స్ అనేది ఈ స్లిట్ ముందు ఉంచాలి. సో ద అడ్జస్టబుల్ స్లిట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద ఆప్టికల్ బెంచ్ and it is illuminated with the given source of light whose the wavelength is to be determined. కాబట్టి మనకి ఈ స్లిట్ అనేది ఏ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ మనం కనుక్కోవాలనుకుంటున్నామో ఆ సోర్స్ నుంచి వచ్చే కాంతి లైట్ అనేది ఈ స్లిట్ ద్వారా పాస్ అయ్యేటట్టు ప్రొవైడ్ చేస్తున్నాను. హలో హలో చంద్రశేఖర్,
సో ఇక్కడ మనకి ఫస్ట్ స్లిట్ మీదేమో అడ్జస్టబుల్ స్లిట్, అదే ఫస్ట్ స్టాండ్ మీదేమో అడ్జస్టబుల్ స్లిట్ ఉండేది. అది ఆప్టికల్ బెంచ్ ఒక ఎండ్లో ఉంచాలి. తర్వాత ఆ స్లిట్ ముందేమో సోర్స్ ఉంచాలి. ఆ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ మనం తెలుసుకోవాల్సింది, కనుక్కోవాల్సింది ఉంటుంది. అది మన ఎయిమ్. తర్వాత ఈ థర్డ్ స్టాండ్ మీదేమో లెన్స్ పెడతాము. ఈ ఫోర్త్ స్టాండ్ మీదేమో ఐపీస్ అనేది అమర్స్తాం. ఈ ఐపీస్ యొక్క ఉపయోగం ఏంటంటే మనం ఈ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఆ ఫ్రింజెస్ మధ్య బిట్ ఎంత ఉన్నది కూడా మనం తెలుసుకోవడానికి, రీడింగ్స్ తీసుకోవడానికి ఈ ఐపీస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మైక్రోమీటర్ ఐపీస్ అంటాం. అంటే ఒకసారి చూడము ది ఆపరేటర్స్ అనేవి. సో in Fresnel's biprism method to determine the wavelength, the main parts are the biprism, Fresnel's biprism, and second apparatus is the optical bench, and the first apparatus Fresnel's biprism is obtained by joining two thin prisms base to base such that at B an obtuse angle of about 179 degree, and at A and C are acute angle, that means half degree each. And its action is it gives or it produces two coherent images, virtual images of a real source. Yes, it is the Fresnel's biprism. And the second apparatus is the optical bench, and it is a long base, and it provides the leveling screws at the bottom, and its length about 2 meters, and a scale in centimeters is graduated at the edge of the optical bench, and there are four stands on the optical bench, 1, 2, 3, and 4. The adjustable slit is mounted in the frame of the first stand, and the first stand is placed at one end of the optical bench, and the adjustable slit is illuminated with the given monochromatic source of light, whose the wavelength is to be calculated. And the second stand, the biprism is placed in the frame of the second stand, and the convex lens is placed on the third stand, and the micrometer eyepiece is placed on the fourth stand. And these four stands, there is provision with the help of the screws. They can be moved along the length of the bench and across the bench also. కాబట్టి ఈ 4 స్టాండ్స్ అనేవి ఈ ఆప్టికల్ బెంచ్ లెంగ్త్ అంబడే జరపడానికి అవకాశం ఉంది, జరుపుకోవచ్చు. అలాగే ఈ ఆప్టికల్ బెంచ్కి అడ్డంగా నార్మల్గా కూడా మనం జరుపుకోవడానికి ప్రయోజనం ఉంది. అలాగే వాటిని ఎక్కడ కావాలంటే అక్కడ కదలకుండా ఫిక్స్ చేసుకోవడానికి స్క్రూస్ అనేవి ఉపయోగపడతాయి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ద స్క్రూస్ and the 4 stands can be moved along the bench and across the bench also, and they can be fixed at any desired position by using the screws. అలాగే ఇక్కడ ఏంటంటే హైట్స్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టాండ్స్ యొక్క హైట్స్ కూడా మనం మార్చవచ్చు. ఆ స్టాండ్స్ హైట్స్ అంటే వాటికి కూడా ఏరే స్క్రూస్ అనేవి ఉంటాయి. So with the help of the screws, there are also a provision. The heights of the stands also varied, and they can be fixed. They can be fixed at any desired height. That is, stands ni
ఎలాంగ్ ద బెంచ్ మూవ్ చేయొచ్చు, అక్రాస్ ద బెంచ్ మూవ్ చేయొచ్చు. అలాగే వాటిని ఎక్కడ కావాలంటే ఏ స్థానంలో కావాలంటే ఆ స్థానంలో కదలకుండా బెంచ్ స్క్రూలు ఉంటాయి. హలో హలో నెంబర్ 26 చంద్రశేఖర్. హలో హలో నెంబర్ 26. హలో చంద్రశేఖర్ నెంబర్ 26. సో ద 4 స్టాండ్స్ 1 2 3 4 ఈ 4 స్టాండ్ ఉన్నాయి కదా, వాటిని ఎలాంటి బెంచ్ మూవ్ చేయొచ్చు, అక్రాస్ ద బెంచ్ మూవ్ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ కదలకుండా ఫిక్స్ చేసుకోవడానికి స్క్రూస్ ఉంటాయి. అలాగే ఈ స్టాండ్స్ హైట్స్ కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉందాం. అలాగే ఎంత హైట్లో కావాలో అంత హైట్లో మళ్ళీ బీయించుకోవడానికి కూడా స్క్రూలు ఉంటాయి. అలాగే ఈ 1 2 ఉన్నాయి కదా, ఫస్ట్ స్టాండ్ సెకండ్ స్టాండ్, ఇక్కడ ఫ్రేమ్స్ అన్నాక ఆ ఫ్రేమ్స్ అనేవి రొటేట్ చేయడానికి టాంజెన్షియల్ స్క్రూస్ కూడా ఉంటాయి. సో there is additional provision for the first and second stand. There is also the tangential screws. With help of these tangent screws, there is rotated the frames which contains the adjustable slit and the biprism. కాబట్టి ఇక్కడ ఈ బైప్రిజం కానీ స్లిట్ కానీ ఉండ ఫ్రేమ్స్ అనేవి రొటేట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా టాంజెన్షియల్ స్క్రూస్ కూడా ఉంటాయి. తర్వాత మనకి ఈ 1 2 3 4 వీటి పొజిషన్ అనేది మనకు కావాలమ్మ. మన వేవ్ లెంగ్త్ ల్యాండా కనుక్కోవాలంటే ఈ స్టాండ్స్ యొక్క రీడింగ్స్ కావాలి, ఏ పొజిషన్లో అవి ఉన్నాయి అనేది. కాబట్టి ఆ పొజిషన్ అంటే రీడింగ్స్ కావాలి కాబట్టి స్కేల్ అనేది ఈ ఆప్టికల్ బెంచ్ ఎడ్జ్ మీద మార్క్ చేసిన స్కేల్ అనేది ఉపయోగపడుతుంది. సో ద స్కేల్ విచ్ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ మార్క్డ్ at the edge of the optical bench is useful to read the positions of these 1 2 3 and 4 the last stands. కాబట్టి 1 2 3 4 స్టాండ్స్ అనేవి వాటి పొజిషన్లు అనేవి తెలుసుకోవడానికి కన్వీనియంట్గా ఈ ఆప్టికల్ బెంచ్ మీద ఉన్న స్కేల్ అనేది ఉపయోగపడుతుంది. ఇది దీని యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్ అని చెప్పచ్చు, కన్స్ట్రక్టివ్ పార్ట్ చెప్పచ్చు. అలాగే మనకి ఫస్ట్ ఏంటి, ఫ్రింజెస్ కావాలిగా. ఫ్రింజెస్ రావాలంటే కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాలి చూడండి ఒకసారి. ఈ మనకి ఫ్రింజెస్ ఫామ్ అవ్వాలంటే ఈ థర్డ్ స్టాండ్ అనేది అవసరం లేదా, థర్డ్ స్టాండ్ మీద అంటే లెన్స్ అనేది ఈ థర్డ్ స్టాండ్ అనేది అవసరం లేదు. కాబట్టి మనకి ఫ్రింజెస్ ఫామ్ అవ్వాలంటే 1 2 and 4 ఈ 3 స్టాండ్స్ చాలా. సో టు గెట్ ద ఇంటర్ఫియరెన్స్ ఫ్రింజెస్ there is no need of the third stand and there is only the required the first, second and fourth stand. కాబట్టి 1 2 4 స్టాండ్లు చాలమ్మా. ఈ థర్డ్ స్టాండ్ మీద లెన్స్ అనేది మనకి ఈ ఫ్రింజెస్ ఫామ్ అవ్వాలంటే ఇది అవసరం లేదు. సో ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ there is no need of the lens which is mounted on the third stand. కాబట్టి థర్డ్ స్టాండ్ గురించి మర్చిపోయినాం ఫస్ట్ పార్ట్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ స్లిట్ అనేది ఉన్న ఈ ఫస్ట్ స్టాండ్ అనేది ఆప్టికల్ బెంచ్కి ఒక ఎండ్లో ఉంచాలి. దాని ముందేమో ఏ సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ కనుక్కోవాలో అది ఉంచుతాము. సెకండ్ స్టాండ్ మీదేమో బైప్రిజం ఉంటుంది. ఈ లాస్ట్ ఫోర్త్ స్టాండ్ మీదేమో ఐపీస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేవి, తర్వాత వీటి పొజిషన్స్ అనేవి మనం హైట్స్ అనేవి ఎడ్జిట్ చేసుకోవడానికి స్క్రూస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ స్క్రూస్ అవి సెట్ చేసి ఏం చేయాలంటే సెంటర్ ఆఫ్ ది స్లిట్, సెంటర్ ఆఫ్ ది బైప్రిజం అండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది క్రాస్ వైర్స్ in eyepiece all are set in one line and this line is made parallel to the axis of the optical bench. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 1 by 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ అసలు ఈ ఆప్టికల్ బెంచ్ అనేది హార్జెంటల్గా ఉందా లేదా చూసుకోవాలి. హార్జెంటల్గా లేకపోతే హార్జెంటల్గా ఉండేటట్టు ఈ ఆప్టికల్ బెంచ్ కింద స్క్రూస్ ఉంటాయని చెప్పాక లెవెలింగ్ స్క్రూస్.
కాబట్టి ఆ స్పిరిట్ లెవెల్, ఆ లెవెలింగ్ స్క్రూస్ ఉపయోగించి ముందు ఈ ఆప్టికల్ బెంచ్ పర్ఫెక్ట్గా హార్జెంటల్ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఆప్టికల్ బెంచ్ is set perfectly horizontal by using the leveling screws and the spirit level. తర్వాత చేయాల్సింది ఏంటి, ఈ స్లిట్, తర్వాత స్లిట్ సెంటరు, బైప్రిజం సెంటరు, ఈ ఐపీసీ సెంటరు మూడు కూడా ఒకే హైట్లో ఉండాలి. ఒకే హైట్లో ఉండాలి, ప్లస్ ఒకే లైన్లో కూడా ఉండాలి. ఆ ఒకే లైన్, ఒకే హైట్ అనేది ఈ డాటెడ్ లైన్లో చూపించాం. అలాగే ఈ డాటెడ్ లైన్ ఈ కింద ఆప్టికల్ బెంచ్ మీద ఇంకో డాటెడ్ లైన్ ఉందిగా, ఈ ఆప్టికల్ బెంచ్ మీద ఉన్న ఈ డాటెడ్ లైన్ ఏమని చెప్పాం, యాక్సిస్ ఆఫ్ ది ఆప్టికల్ బెంచ్ అన్న. ఈ రెండు ఒకదానికొకటి ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉండాలి. ఇది మెయిన్ అడ్జస్ట్మెంట్. కాబట్టి ద సెంటర్ ఆఫ్ ద స్లిట్, the center of the biprism and the center of the eyepiece all are maintained at the same height and the same line, and this line set exactly parallel to the axis of the optical bench. అప్పుడు ఏం చేయాలంటే ఈ బైప్రిజం ప్లస్ స్లిట్ ఎందులో ఉన్నాయని చెప్పాం, ఫ్రేమ్లో ఉన్నాయని చెప్పాంగా. ఆ ఫ్రేమ్ పక్కన ట్యాంజెంట్ స్క్రూస్ ఉంటాయి. ఆ ట్యాంజెంట్ స్క్రూస్ సెట్ చేస్తే వాటిని మనం ఎడ్జిస్ట్ చేస్తే ఆ ఫ్రేమ్స్ అనేవి రొటేట్ అవుతాయి. రొటేట్ చేసినప్పుడు ఆ ఎడ్జిస్టబుల్ స్లిట్, అంటే ఎడ్జిస్టబుల్ స్లిట్ అనేది ఎందుకన్నా, ఆ స్లిట్ మెయింటైన్డ్ యాజ్ ద వెరీ నారో లైక్ ద బ్లేడ్ ఎడ్జ్. కాబట్టి బ్లేడ్ అనేది షార్ప్గా ఎడ్జ్ ఎలా ఉండదో స్లిట్ కూడా అలాగే ఉండాలి. ఆ స్లిట్కి ఎగ్జాక్ట్గా బైప్రిజం అనేది ప్యారలల్గా ఉండేటట్టు ట్యాంజెంట్ స్క్రూ సెట్ చేయాలి. So the next adjustment, the slit is made narrow and the biprism is exactly parallel to the narrow slit by using the tangent screw, and then we get without the lateral shift we get the perfect interference fringes like straight, parallel, equidistant and alternately bright and dark fringes. కాబట్టి ఈ ప్రికాషన్స్ అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ ఆప్టికల్ బెంచ్ అనేది పర్ఫెక్ట్గా హార్జెంటల్గా ఉండేటట్టు చూడాలి. ఆ విధంగా లేకపోతే ఏవి అడ్జస్ట్ చేయాలి, లైక్ ద ట్రావెలింగ్ మైక్రోస్కోప్ కానీ స్పెక్ట్రోమీటర్ కానీ మీరు ల్యాబ్లో చూసి ఉంటారు, కొన్ని ప్రాక్టికల్ కూడా మీరు చేసి ఉంటారు. ఏంటవి, ఈ సర్ఫేస్ టెన్షన్ కానీ, తర్వాత యంగ్స్ మోడ్యులస్ డిటర్మినేషన్ బై యూజింగ్ యూనిఫామ్ బెండింగ్ అండ్ నాన్ యూనిఫామ్ బెండింగ్ కానీ, లేకపోతే స్పెక్ట్రోమీటర్ ఉపయోగించి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కట్టడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు వాటి బేస్ అడుగున లెవెలింగ్ స్క్రూస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ ఆప్టికల్ బెంచ్ కింద కూడా లెవెలింగ్ స్క్రూస్ ఉంటాయి. వాటిని అడ్జస్ట్ చేసి ముందు ఈ ఆప్టికల్ బెంచ్ అనేదాన్ని హార్జెంటల్గా సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ సెంటర్ ఆఫ్ ది స్లిట్, సెంటర్ ఆఫ్ ది బైప్రిజము, సెంటర్ ఆఫ్ ది ఐపీస్. సెంటర్ ఆఫ్ ది ఐపీస్ అంటే నథింగ్ బట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది క్రాస్ వైర్స్, హార్జెంటల్ అండ్ వర్టికల్ క్రాస్ వైర్స్. ఈ మూడు కూడా ఒకే హైట్లో ఉండాలి, ఒకే లైన్లో ఉండాలి. ఆ లైన్ కూడా మళ్ళీ యాక్సిస్ ఆఫ్ ది ఆప్టికల్ బెంచ్కి ప్యారలల్గా ఉండాలి. తర్వాత ఈ స్లిట్, బైప్రిజం అనేవి ఫస్ట్ స్టాండ్, సెకండ్ స్టాండ్ ఉండే ఫ్రేమ్లో బిగిస్తామని చెప్పాక అమర్స్తాంగా. ఆ ఫ్రేమ్లకి ట్యాంజెల్ స్క్రూస్ ఉండటం వల్ల ఆ ట్యాంజెల్ స్క్రూ అడ్జస్ట్ చేస్తే ఆ ఫ్రేమ్స్ కూడా రొటేట్ అవుతాయి. సో ద ఫ్రేమ్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ స్టాండ్ దే కెన్ బి రొటేటెడ్ బై యూజింగ్ ద ట్యాంజెన్షియల్ స్క్రూస్. కాబట్టి ఆ విధంగా ట్యాంజెల్ స్క్రూ అడ్జస్ట్ చేసి ఈ అడ్జస్టబుల్ నారో స్లిట్కి ప్యారలల్గా బైప్రిజం చేసినట్లయితే మనకి ఈ లాటరల్ షిఫ్ట్ లేని ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ ఆ ఫ్రింజెస్ అనేవి ఎలా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి, తర్వాత ప్యారలల్గా ఉంటాయి, ఈక్విడిస్టెంట్. ఈక్విడిస్టెంట్ అంటే తెలుసుగా, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ డార్క్ ఫ్రింజెస్. అలాంటి ఈక్విడిస్టెంట్ ఫ్రింజెస్. తర్వాత ఆ ఫ్రింజెస్ అంటే తెలుసుగా, ఆల్టర్నేట్గా ఏమొస్తాయి మనకి, బ్రైట్, డార్క్. ఎందుకంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం ఇంటెన్సిటీ, ఇట్లా ఆల్టర్నేట్గా బ్రైట్, డార్క్ ఫ్రింజెస్ అనేవి వస్తాయి. కాబట్టి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రింజెస్ వస్తాయి, ఫైనల్గా మనకి
straight, parallel, equidistant, and alternately bright and dark fringes, and these fringes can be viewed through the micrometer eyepiece. కాబట్టి ఈ విధంగా వచ్చి ఎంట్రీపిన్ ఫ్రింజెస్ మనం దేని ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ మైక్రోమీటర్ ఐపీస్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు. సో వీ కెన్ సీ ద ఎంట్రీపిన్ ఫ్రింజెస్ త్రూ మైక్రోమీటర్ ఐపీస్. ఇది అడ్జస్ట్మెంట్స్ ప్లస్ ఫ్రింజెస్ అనేవి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రింజెస్ అనేవి కామన్. బట్ ఇందులో తెలుసుగా ఫ్రింజెస్ లాటరల్ షిఫ్ట్ ఎర్రర్ లేకుండా ఉండాలంటే ఆ అడ్జస్ట్మెంట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని అంతా రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. ఆ లాటరల్ షిఫ్ట్ లేకపోతే లాటరల్ షిఫ్ట్ ఎర్రర్ ఉంటే ఏమవుద్దంటే ఈ ఐపీస్ అనేది మనం ముందుకేందుకు జరిపినట్లయితే ఫ్రింజ్ బిడ్త్ కూడా చేంజ్ అవుతాం. సో దే కెన్ బి షిఫ్టెడ్ సైడ్ వేస్. అది ఎప్పుడు వస్తుంది, అలా ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే సెంటర్ ఆఫ్ ది స్లిట్, సెంటర్ ఆఫ్ ది బైప్రిజము, సెంటర్ ఆఫ్ ది ఐపీస్ అనేవి ఒకే లైన్లో లేకుండా, ప్లస్ ఆ లైన్ అనేది యాక్సిస్ ఆఫ్ ది ఆప్టికల్ బెంచ్ ప్యారలల్గా లేకపోయినట్లయితే ఇలాంటి ఎర్రర్ వస్తాం. ఎలాంటి ఎర్రర్ అది, ఐపీస్ పొజిషన్ మారితే ఫ్రింజ్ బిడ్త్ కూడా చేంజ్ అవుద్ది, దాన్ని లాటరల్ షిఫ్ట్ ఎర్రర్ అంటాం. ఆ ఎర్రర్ అనేది ఉండకూడదు, దాన్ని ఎలిమినేట్ చేయాలి. అది ఎలిమినేట్ చేయాలంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి? సో టు అవాయిడ్ ద lateral shift error, we adjust the stands heights 1, 2 and 4 so that the center of the slit, the center of the biprism and the center of the eyepiece are lies in the straight line at one same height, and the line is exactly perfectly parallel to the axis of the optical bench. ఆ విధంగా ఉన్నట్లయితే ఈ లాటరల్ షిఫ్ట్ ఎర్రర్ అనేది ఉండదు. కాబట్టి అప్పుడు మనకి ఆ ఫ్రింజెస్ వస్తాయి, ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్. ఆ ఫ్రింజెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఉండేస్తాయి? స్ట్రైట్ ఉంటాయి, తర్వాత ప్యారలల్గా ఉంటాయి. 4 పాయింట్స్ స్ట్రైట్, ప్యారలల్, ఈక్విడిస్టెంట్, 3 అయినాయి. 4th ఏంటిది, ఆల్టర్నేట్లీ బ్రైట్ అండ్ డార్క్. ఇది ఫ్రింజెస్ అనేవి. అలాగే లాస్ట్ లైన్ ఏంటి, ఇలాంటి ఈ విధంగా వచ్చిన ఫ్రింజెస్ మనం దేని ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు, త్రూ మైక్రోమీటర్ ఐపీస్. ఇదమ్మా మనకి ఇలాంటి ఫ్రింజెస్ వచ్చాయి. తర్వాత ప్రొసీజర్, ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్, తర్వాత అడ్జస్ట్మెంట్స్, ఫ్రింజెస్ ఎలాంటివి వస్తాయో, తర్వాత ఏంటంటే మనకి ప్రొసీజర్, ఏ విధంగా మనం ఈ వేవ్ లెంగ్త్ కనుక్కోవచ్చు. ఫ్రింజెస్ వచ్చినాయిగా, ఆ ఫ్రింజెస్ వచ్చినట్లయితే మన వేవ్ లెంగ్త్ తెలుసుకోవాలి అంటే ఫార్ములా కావాలి కదా, ఆ ఫార్ములానే ఇది. సో ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ది గివెన్ లైట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై క్యాపిటల్ D. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనం ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది కనుక్కోవచ్చు. కాబట్టి ల్యాండా అనేది లెఫ్ట్ సైడ్ ఉందిగా, ఇట్ ఈస్ ద అన్నోన్ క్వాంటిటీ. కాబట్టి ఈ ల్యాండా వాల్యూ తెలియాలి అంటే, తెలుసుకోవాలి అంటే మనకి ఏం తెలిసి ఉండాలి, బేటా తెలిసి ఉండాలి, 2D తెలిసి ఉండాలి, క్యాపిటల్ D తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ 3 పారామీటర్స్ తెలిస్తే వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు మనకి ల్యాండా అనేది వస్తుంది. కాబట్టి ఈ 3 పారామీటర్స్ ఏంటి, బేటా ఒకటి, బేటా అంటే ఏం చెప్పాం, ఫ్రింజ్ విడ్త్ అన్నాం. సో బేటా ఈజ్ ద ఫ్రింజ్ విడ్త్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ బ్రైట్ ఆర్ 2 సక్సెసివ్ డార్క్ ఫ్రింజెస్. కాబట్టి 2 బ్రైట్లు కానీ 2 వరుస డార్క్లు కానీ ఫ్రింజెస్ మధ్య దూరాన్ని బేటా అంట, ఫ్రింజ్ విడ్త్. ఆ విధంగా బేటా వాల్యూ తెలిస్తే అది ల్యాండా కూడా వస్తుంది. ఇది మిగతా 2 కూడా తెలియాలి. మిగతా 2 ఏంటి, 2D ఒకటి, క్యాపిటల్ D ఒకటి. 2D అంటే మనం ఏం చెప్పొస్తాం, 2D అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కోహరెంట్ సోర్సెస్ S1 అండ్ S2. కాబట్టి ఈ S1 S2 మధ్య దూరాన్ని 2Dతో రాస్తాం. సో 2D ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కోహరెంట్ సోర్సెస్ S1 అండ్ S2. ఆ 2D అనేది అది. మరి క్యాపిటల్ D అంటే ఏంటి, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐపీస్. ఐపీస్ అని అనొచ్చు, లేకపోతే స్క్రీన్ అని అనొచ్చు. స్క్రీన్ పెడితేనేమో ఫ్రింజెస్ స్క్రీన్ మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు, కనబడతాయి. లేదు స్క్రీన్ లేకపోయినట్లయితే మనం ఐపీస్ అరేంజ్ చేసినట్లయితే ఐపీస్ ద్వారా మనం ఈ ఫ్రింజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అటు స్క్రీన్ అని అనొచ్చు, లేకపోతే ఐపీస్ అని అనొచ్చు.
కానీ ఇక్కడ మనం రీడింగ్ తీసుకోవాలి కాబట్టి ఐపీఎస్ అంటున్నాము. కాబట్టి క్యాపిటల్ డి అనేది ఏంటంటే ఈ S1 S2కిను ఐపీఎస్కి మధ్య దూరం. సో ద క్యాపిటల్ డి ఈజ్ ద డిస్టెన్స్ between two coherent sources S1 and S2 and the IPs. But S1 S2 అనేవి ఏంటి కోహరెంట్ సోర్స్. ఈ జస్ట్ ఇమేజెస్ ఒరిజినల్గా ఉండవు. దేని ఇమేజ్లు? ఎస్ యొక్క ఇమేజ్. ఎస్ అంటే ఏంటి? సోర్స్. అంటే ఇక్కడ సోర్స్ అంటే నథింగ్ బట్ స్లిట్. ఎస్ కాబట్టి స్లిట్కిను ఐపీస్. ఐపీఎస్ అంటే ఎన్నో స్టాండ్? ఫోర్త్ స్టాండ్. స్లిట్ అంటే ఎన్నో స్టాండ్? ఫస్ట్ స్టాండ్. కాబట్టి ఫస్ట్ స్టాండ్కి ఫోర్త్ స్టాండ్కి మధ్య దూరాన్నే క్యాపిటల్ డి అంటాము. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ డి అంటే ఏం చెప్పాలి? జస్ట్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ coherent sources S1 and S2 and the IPs or the screen is capital D. It is equal to the distance between the first stand and the fourth stand because the adjustable slit is placed on the first stand, it acting as the source, and the fourth stand it carries the micrometer eyepiece. So the distance between the 1 and 4th stand, first and the last stand, is equal to capital D. కాబట్టి బీటా అంటే తెలుసు, 2D అంటే తెలుసు, క్యాపిటల్ డి అంటే తెలుసు. కాబట్టి ఆ వాల్యూస్ని మనం ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై క్యాపిటల్ డి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు లాంబ్డా అనేది వస్తుంది. కాబట్టి క్యాపిటల్ డి అంటే ఏం చెప్పాం? ఫస్ట్ స్టాండ్కిను ఫోర్త్ స్టాండ్కి మధ్య దూరం. మరి ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా వస్తుంది అంటే మనం ముందే చెప్పుకున్నాగా, ఇట్ ఈజ్ ఆప్టికల్ బెంచ్, స్కేల్ ఈజ్ మార్క్డ్ అట్ ఇట్స్ ఎడ్జ్ అని. కాబట్టి ఆ ఎడ్జ్ మీద ఉన్న స్కేల్ని బట్టి ఫస్ట్ స్టాండ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు, అలాగే ఫోర్త్ స్టాండ్ యొక్క పొజిషన్ ఎక్కడో తెలుసుకోవచ్చు. ఈ రెండు రీడింగ్ డిఫరెన్స్ ఏమవుద్ది? ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ స్టాండ్ అండ్ ద లాస్ట్ ఫోర్త్ స్టాండ్. కాబట్టి ఫస్ట్ స్టాండ్ పొజిషన్ ఫోర్త్ స్టాండ్ పొజిషన్ మధ్య ఉన్న ఆ రీడింగ్ల తేడానే మనకి దేనికి ఈక్వల్ అవుద్ది? క్యాపిటల్ డికి ఈక్వల్ అవుద్ది. క్యాపిటల్ డి అంటే ఏంటి? ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ద ఐపీఎస్. సోర్స్ అంటే ఇక్కడ ఏ సోర్స్? టూ కోహరెంట్ సోర్సెస్. ఎందుకని? S1 S అండ్ S2 ఈ మూడు కూడా ఎలా ఉన్నాయి? సేమ్ ఒకే లైన్లో ఉన్నాయి. కాబట్టి S1 అన్నా S2 అన్నా S అన్నా, కాబట్టి ఇవన్నీ కూడా ఒకే లైన్. కాబట్టి యాక్చువల్గా ఏం చెప్పాలంటే క్యాపిటల్ డి అంటే ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కోహరెంట్ సోర్సెస్ S1 అండ్ S2 అండ్ ద ఐపీఎస్ అన్నారు. లేకపోతే ద డిస్టెన్స్ ఆఫ్ ద ఐపీఎస్ ఫ్రమ్ టూ కోహరెంట్ సోర్సెస్ S1 అండ్ S2. మనకి ప్రాక్టికల్లో దేనికి ఈక్వల్ అవుతుంది? ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ స్టాండ్ అండ్ ద ఫోర్త్ స్టాండ్. కాబట్టి వాటి రీడింగ్ దీనివల్ల మనం తెలుసుకోవచ్చు, ఈ ఆప్టికల్ బెంచ్ ఎడ్జ్ మీద ఉండే స్కేల్ని బట్టి మనకి ఆ క్యాపిటల్ డి అనేది తెలుస్తుంది. కాబట్టి బీటా తెలియాలి, 2D తెలియాలి, క్యాపిటల్ డి తెలియాలన్నాం. కాబట్టి క్యాపిటల్ డి ఎలా వస్తుంది అనేది తెలుసుకున్నాం. తర్వాత బీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బీటా అంటే ఏంటి? ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ బ్రైట్ ఆర్ టూ సక్సెసివ్ డార్క్ అన్నాగా. కాబట్టి ఇక్కడ ఐపీఎస్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫ్రింజెస్ కనబడతాయి కదా. ఆ ఫ్రింజెస్ ఎలా ఉంటాయి అని చెప్పాం? స్ట్రైట్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి, ఈక్వి డిస్టెంట్గా ఉంటాయి, అలాగే ఆల్టర్నేట్గా బ్రైట్ అండ్ డార్క్ అన్నాం కదా. కాబట్టి ఇక్కడ మనం ఫ్రింజ్ విడ్త్ అంటే ఎయిదర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ బ్రైట్ ఆర్ టూ సక్సెసివ్ డార్క్ అన్నాం. కాబట్టి మనకి బ్రైట్ అన్నా తీసుకోవచ్చు, డార్క్ అన్నా తీసుకోవచ్చు. కాబట్టి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ ఫ్రింజ్ తీసుకున్నాం అనుకో, ఒక డార్క్ ఫ్రింజ్కి నెక్స్ట్ డార్క్ ఫ్రింజ్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ని ఫ్రింజ్ విడ్త్ బీటా అంటాం. లేకపోతే ఒక బ్రైట్కిను నెక్స్ట్ వచ్చే బ్రైట్కి మధ్య దూరాన్ని ఫ్రింజ్ విడ్త్ బీటా అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఫ్రింజెస్ ఎలా ఉంటాయి? బాగా నేరోగా ఉంటాయి, బాగా దగ్గర వెరీ ద ఫ్రింజెస్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. కాబట్టి రీడింగ్స్ తీయటం అనేది కొంచెం మనకి ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఫస్ట్
కొన్ని ఫ్రింజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఫ్రింజ్ తీసుకుంటే నెక్స్ట్ 6th ఫ్రింజ్, నెక్స్ట్ 11th ఫ్రింజ్. ఇట్లా అంటే ఫస్ట్ బ్రైట్ తీసుకున్నాం అనుకో, అక్కడ రీడింగ్ తీస్తాము, R1 అంటాము. అలాగే నెక్స్ట్ 6th ఫ్రింజ్ తీసుకుంటాము, అక్కడ రీడింగ్ R2 అంటాము. ఫస్ట్ రీడింగ్ ఎక్కడ తీసుకున్నాము, ఫస్ట్ బ్రైట్ ఆర్ ఫస్ట్ డార్క్, కన్సర్న్ రీడింగ్ ఏంటి R1. నెక్స్ట్ రీడింగ్ ఎక్కడ తీసుకున్నాము, 6th ఫ్రింజ్. ఆ 6th ఫ్రింజ్ దగ్గర రీడింగ్ R2 అన్నాం, కాబట్టి R2 నుంచి R1 తీసేసాము అనుకో, ఏమొస్తుంది మనకి 6 - 1. 6 - 1 అంటే 5 ఫ్రింజెస్ వస్తాయి కదా. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 రీడింగ్స్ R2 అండ్ R1 గివ్స్ ద విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్. కాబట్టి వచ్చిన దాన్ని బై 5 చేసాం అనుకో, ఏమొస్తుంది, విడ్త్ ఆఫ్ ఈచ్ ఫ్రింజ్ వస్తుంది, దాన్ని బేటా అంట. అలాగే మనకి ఇలా ఇంకో రీడింగ్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఎర్రర్ ఉంటే, ఆప్టికల్ బెంచ్ ఎర్రర్ ఉంటే అది కూడా పోద్దాం. ఎట్లా, మళ్ళీ 11th ఫ్రింజ్ తీసుకున్నాం అనుకో, ద కరస్పాండింగ్ రీడింగ్ R3. R3 నుంచి R2 తీసేటువంటి ఏంటి, 11th ఫ్రింజ్ నుంచి 6th ఫ్రింజ్. అది కూడా డిఫరెన్స్ 5 ఫ్రింజెస్ వచ్చేది. సో ద width of 5 fringes is also obtained by difference between the readings R2 and R3. బట్ R2 లో నుంచి R1 తీస్తే 5 ఫ్రింజెస్ విడ్త్ వస్తుంది. అలాగే R3 లో నుంచి R2 తీయేస్తే మళ్ళీ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ వస్తాయి. కాబట్టి విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. ఆ రెండింటికి యావరేజ్ కట్టామనుకో, అప్పుడేమవుతుంది, యావరేజ్ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్ వస్తాయి. యావరేజ్ విడ్త్ ఆఫ్ 5 ఫ్రింజెస్. దీన్ని X అనుకున్నట్లయితే వచ్చిన Xని బై 5 చేస్తే యావరేజ్ విడ్త్ ఆఫ్ ఈచ్ ఫ్రింజ్ అనేది వస్తుంది. యావరేజ్ విడ్త్ ఆఫ్ ఈచ్ ఫ్రింజ్. ఆ విధంగా బేటా అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి బేటా వాల్యూ కనుక్కోవాలంటే దేని ఉపయోగించాలి, మైక్రోమీటర్ ఐపీస్. దాన్ని ఎలా జరపాలి, అక్రాస్ ద బెంచ్ జరపాలి. సో ద ఫ్రింజ్ విడ్త్ బేటా ఈజ్ అబ్టైన్డ్ బై యూజింగ్ ద మైక్రోమీటర్ ఐపీస్ అండ్ ఇట్ మూవింగ్ అక్రాస్ ద బెంచ్ and the vertical crosswire is made to coincide with a certain bright or dark, and the first reading is, let it be R1, and the successive readings at the 6th 11th fringes taken as R2 and R3, and the difference R2 R1 and R2 gives the width of 5 fringes, and the average width of 5 fringes XB is obtained, and X by 5 is equal to the average width of each fringe. కాబట్టి మనం బేటా వాల్యూ కట్టాము, అలాగే క్యాపిటల్ D వాల్యూ తెలుసుకున్నాము. ఇంకోటి లాంబ్డా వాల్యూ కావాలంటే ఏం కావాలి, 2D కావాలి. ఆ 2D అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఏంటంటే ఈ 3rd స్టాండ్ అనేది ఉపయోగపడుతుంది. అదేంటనేది మనం లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ ద్వారా మనం 2D అనేది తెలుసుకోవచ్చు. 2D అంటే ఏంటి, ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కోహరెంట్ సోర్సెస్ S1 and S2. సో ద వాల్యూ ఆఫ్ 2D ఈజ్ అబ్టైన్డ్ బై ద వే ద లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్. ఆ లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ ద్వారా 2D వస్తుంది. అది ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. తర్వాత అటెండెన్స్ అనేది పెరిగేదట్టు చూడండి బాబు. తర్వాత మనకి ఏంటంటే చెప్పాను